హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు టేస్టీగా ఉండే నోటికి రుచిగా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా మన రెస్టారెంట్ వాళ్ళు చేసే విధంగా మంచి టేస్టీ అయిన రైస్లోకి, చపాతీలోకి, అదిరిపోయే బిర్యానీలోకి, ఇలాంటి అన్నింటిలోకి మంచి రుచిగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఈ కర్రీని ఎవరైనా సరే ఈ కొలతలతో ఈ విధంగా చేస్తే ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఎగ్ గ్రేవీ కర్రీని మొదలు పెడదామా? ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం కోడిగుడ్లని ఉడకబెట్టుకునేసి, నేనైతే ముందుగా ఉడకబెట్టుకున్న ఒక 6 కోడిగుడ్లని. ఓకే, చూడండి ఈ టైప్లో. ఎప్పుడైనా కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు లోపల జన కూడా బాగా ఉడకాలి. ఆ టైప్లో మనం కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కోడిగుడ్డుని ఈ టైప్లో ఘాట్లు పెట్టుకుందాం. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే చుట్టూరు నేనైతే నిలువుగా ఘాట్లు పెట్టుకున్నా. ఇంకా మీ ఇష్టం, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఈ టైప్లో పెడితే ఈ కర్రీకి బాగుంటుంది. ఈ విధంగా అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టుకునేసి పక్కన పెట్టి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టినాక అందులో ఒక గంటి నూనె పోద్దాం. ఒక గంటి కొంచెం ఎక్కువ తక్కువ. ఓకే, ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని అందులో వేసుకుందాం. ఒక 2 గడ్డల్ని కట్ చేశాను సన్నగా పొడవుగా. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అదొక గుప్పిడి సరిపోతుంది, అంటే పిడికెడు. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుతూ కిందకి మీదకి తిరగేసుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, మంట మీడియంలోనే ఉంచుకునేసి మాడకుండా మంచి కలర్ ఈ టైప్లో మనకి ఖచ్చితంగా రావాలి. ఓకే, ఈ టైప్లో వచ్చినాక ఇప్పుడు ఇవి తీసేసి మనం ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం. వేసి పెట్టిన తర్వాత వీటిని పక్కన పెట్టి కాసేపు చల్లారనిచ్చుకోవాలి. ఈలోపు మనం అదే ఫ్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసి, సగం స్పూను కారం, చిటికెడు పసుపు, సగం స్పూను ఉప్పు, ఇవి మూడింటిని వేసి కొంచెం మనం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇందాక మనం పెట్టుకున్న కోడిగుడ్లన్నింటినీ దాంట్లో వేసి వీటిని కూడా ఈ టైప్లో కలబెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి. అంటే ఇవి కూడా బాగా వేగాలి. వేగింది ఎలా తెలుసుద్దంటే వీటికి పైన ఇలా లైట్గా పొక్కుల టైప్లో వస్తాయి ఇట్లా. ఓకే, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇవి తీసేసి ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుద్ది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇందాక ఫ్రై చేసి చల్లార పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కలన్నింటినీ అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం. చిన్న కప్పు అంటే ఒక ప్యాకెట్, చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, ఒక ప్యాకెట్ మందం ఆ సైజులో సరిపోతుంది. ఇప్పుడు దాన్ని వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీడి గింజలు తీసుకుందాం, అంటే జీడిపప్పు. అవి ఒక 10 పప్పులు తీసుకుందాం, జీడిపప్పులు. అవి వేసిన తర్వాత సేమ్ 10 పప్పులు బాదం పప్పులు కూడా అందులో వేసుకుందాం. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. నీళ్ళు ఎక్కువ శాతం వేసే అవసరం లేదు, ఎందుకంటే ఆ నీళ్ళలో నీరు శాతం ఉంటుంది కదా. ఒకవేళ తక్కువ అనిపించిందంటే వేసుకోండి, కానీ మనకి ఈ టైప్లో పేస్ట్ కావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందాక పెట్టుకున్న అదే ఫ్యాన్లో ఇంకొక గంటి నూనె వేసి కొద్దిగా వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, చెక్క, ఒక 5 లవంగాలు కూడా అందులో వేసేసి ఒక 3 యాలకులు కూడా అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత 1 స్పూను జీలకర్ర అందులో వేసి ఇప్పుడు మనం ఇవన్నిటిని కాస్త దూరగా వేగనివ్వాలి ఆ నూనెలో. వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. ఈ టైప్లో కట్ చేస్తుందంటే ఈ ఉల్లిగడ్డలు తొందరగా కరిగిపోతాయి, అందుకోసం ఆ టైప్లో కట్ చేసుకునేసి ఇలా కలబెడుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు కారం వేసా. తర్వాత చిటికెడు పసుపు అందులో వేసుకునేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. వేసిన తర్వాత ఇవన్నిటిని మనం వేగటానికి కొద్దిగా నీళ్లు పోస్తే ఏమవుద్దంటే లైట్గా పలసబారి మంచి లూజుగా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. ఈ టైప్లో ఫ్రై చేయాలా. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. వేసినాక లైట్గా అలా కొద్దిగా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిక్సీ జార్లో అడుగు పొడుగు ఉంటుంది కదా, దాంట్లో ఇంకొన్ని నీళ్లు పోసేసి కాస్త అలా కుప్పిలిచ్చి వేసేద్దాం. ఇప్పుడు పలచబారద్దు కదా, ఇప్పుడు బాగా ఇలా కలుపుతూ కొద్దిగా అలా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక 3 టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకుందాం. అది మంచి పండ్లు తీసుకోండి,
మంచి రుచి వస్తాయి, తొందరగా మెత్తబడతాయి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు టమోటాలు కానీ ఉల్లిగడ్డలు అన్నీ కరిగిపోతాయి అన్నట్టు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనున్నర అందులో వేసి కొద్దిగా అలా కలుపుతూ దీన్ని కాస్తలా మరగనివ్వాలి, అది పచ్చివాసన పోయేదాకా. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, సగం స్పూను గరం మసాలా, చిటికెడు జీలకర్ర పొడి అందులో వేసి కాస్తలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ వేడి దాంట్లో ఆ పచ్చిమిరపకాయలు వేసి కాస్త అలా ఉడకనిస్తే ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూరలోకి వస్తుంది. ఇప్పుడు 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం, అది మనకి గ్రేవీ ఎంత అవసరమో అంత. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసేసి కాస్త అలా కలిపి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. ఒక 3-4 నిమిషాల సేపు ఇలా తుక్క అంటూ ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నింటినీ దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసి మూత పెట్టి కాస్తలా డమ్ అనగనివ్వాలి ఒక 5 నిమిషాల సేపు. ఆ తర్వాత కస్తూరి మేతి 1 స్పూను మీదకించి అలా చల్లేసుకుందాం. చల్లేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి దీన్ని కూడా ఇంకొద్దిగా సేపు అలా ఉడకనివ్వాలి. ఈ కస్తూరి మేతి ఏంటంటే కూరలో ఇనకాలి, అందుకోసమని కొద్దిగా అలా ఉడకాలి. ఉడికిన తర్వాత మీదకించి కొత్తిమీరను చల్లుకుందాం. చల్లిన తర్వాత కాస్త అలా కలబెట్టుకునేసి ఒక్కసారి చూడండి టేస్ట్ ఎలా ఉందన్నది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది ఉడకతుంటేనే మనకి చూసే వాళ్ళకి నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత మంచి స్మెల్తోని సూపర్ రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే ఎవరికైనా సరే సూపర్ కుదురుద్ది. ఆడవాళ్ళే కాకుండా మగవాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. మగవాళ్ళు ఎందుకు చేస్తారంటారా, ఇల్లు వదిలి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి వంట చేసుకునే అవసరం ఉంటుంది. అంటే బ్యాచిలర్స్కి కావచ్చు, జాబర్స్కే కావచ్చు, అలాంటి ఎవరైనా సరే సేమ్ ఈ కొలతలతో ఈ విధంగా చేసుకోండి, సూపర్ టేస్టీగా వస్తుంది. మళ్ళీ కలుద్దామా?